కేంద్ర ప్రభుత్వము ఈ డీలిమిటేషన్ బిల్ 2026ని లోక్సభలో ప్రవేశపెట్టింది. సో పెట్టిన తర్వాత మరి ఓటింగ్ జరగాలి కదా. ఓటింగ్ జరగాల్సి వస్తే మరి దానికి సంబంధించి ఓటింగ్లో పాల్గొంటే ఈ బిల్లుకి, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, డీలిమిటేషన్ బిల్లుకి సంపూర్ణ మద్దతు రాలేదు, అలా వీగిపోయింది. సో అలా ఇటీవల కాలంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు వీగిపోయింది చూసారా, పాస్ అవ్వకుండా ఉంటుంది చూసారా, అదే ఫస్ట్ బిల్లుగా మనం చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్లో. మరి దీనికి సంబంధించి ఈ డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి ఓట్లు 278 మెంబర్స్ ఎస్ అని చెప్పారు, 278 మంది ఎస్ అని చెప్పారు, 211 మంది నో అని చెప్పడం జరిగింది. టోటల్గా సభ్యులు వచ్చేసి దీనిలో 489 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 543 మందికి 489 మంది ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో ఎస్ చెప్పిన వాళ్ళు 278, నో చెప్పిన వాళ్ళు 211 చెప్పడం జరిగింది. మరి ఈ బిల్లు ఎందుకు పాస్ అవ్వలేదు అంటే ఇది ఈ డీలిమిటేషన్ బిల్ అనేటువంటిది స్పెషల్ బిల్లు కాబట్టి దీనికి మెజారిటీ ఆ హౌస్లో ఉన్నటువంటి టోటల్ హౌస్లో ఉన్నటువంటి మెంబర్స్ ఉంటారు చూసారా, వాళ్ళలో 2/3 ఉండాలి. అర్థమైందా? సో 2/3 మెజారిటీ అనేటువంటిది ఉండాలి. కాబట్టి 2/3 అంటే ఎంత ఉండాలి? 326 ఉండాలి. 2/3 అంటే 326 మెంబర్స్ ఎస్ చెప్పాలి. బట్ ఇక్కడ ఎస్ చెప్పిన వాళ్ళు ఎంతమంది? 278 మెంబర్స్ మాత్రమే ఎస్ చెప్పారు. అంటే దాదాపుగా డెఫిషియన్సీ ఉంది కదా, దాదాపుగా ఒక 48 మెంబర్స్ ఇంకా అవసరం ఉంది. కాబట్టి అందుకోసమే మనకి మెజారిటీ లేనందువల్ల బిల్లు అనేటువంటిది పార్లమెంట్లో, లోక్సభలో వీగిపోవడం జరిగింది.